Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our exclusive session of intensive training. So particularly SBA mains and RRB mains purpose మనము ఈ క్లాసెస్ డిజైన్ చేస్తున్నాము. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చూసారు పేపరు. సో లైక్ 18 క్వశ్చన్స్, ఈరోజు 17 క్వశ్చన్స్ ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో టఫెస్ట్ అని కూడా చెప్పడం జరిగింది కదా. మీకు ఈ రిమైనింగ్ పేపర్ చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నిన్న కూడా ఎన్ని చేశారు అనేది మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో లేట్ చేయకోకుండా పేపర్లోకి ఎంటర్ అయిపోదాము. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆల్రెడీ నిన్న మోడల్స్ మనకు గుర్తున్నాయి కదా, ఆల్మోస్ట్ అలాంటి మోడల్సే ఉన్నాయి. బట్ లాస్ట్ 2 క్వశ్చన్స్ కొద్దిగా డిఫరెంట్ మోడల్స్ ట్రై చేశారు. మొత్తం మీద మెయిన్స్ పేపర్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా పేపర్ ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోగలిగారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1 ఈ మోడల్ కూడా నిన్న మనం తీసుకుని ఉన్నాము. సో డబల్ ఫిల్లర్సే, బట్ 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్లో డబల్ ఫిల్లర్స్ ఇచ్చి ఆ డబల్ ఫిల్లర్స్ రెండింటికి కూడా సిమిలర్ సెన్సెస్. అంటే ఇది 1, ఇది 1, ఇది 2, ఇది 2, రైట్. సో చెక్ చేద్దాం. ద డాష్ ఆఫ్ నౌన్ ఆఫ్ నౌన్. వన్ సెకండ్ ఇది 2 కాదు, 1, ఇది 2. ఇక్కడ డాష్ అండ్ సేఫ్టీ అంటే కన్నా నౌనే రావాలా. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ చూద్దాము. ఆఫ్ కరెంట్ కీమోథెరపాటిక్ డాష్ నీడెడ్. ఇక్కడ కూడా అది థెరపాటిక్ టీఐస్ అనేది అడ్జెక్టివ్ అనుకుంటే ఇక్కడ కూడా నౌన్ కావాలా. అండ్ సెకండ్ దాంట్లో కూడా డైలీ డాష్ నౌన్ కావాలి. మొత్తం మీద అన్ని నౌన్సే కావాలి అనేది మనకు అర్థమైపోయింది. ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే యూ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ వర్డ్, అన్నీ కూడా నౌన్సే ఉన్నాయి, రైట్. సో NESS TION, ACY MENT, TION CY, NCY NCY, TNCE ANCE, ఆల్ దీస్ ఆర్ నౌన్స్ కదా. సో మనకి వేరే ఆప్షన్ అయితే లేదు. మరి ఏం చేయాలి సార్? సో మనం వీ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ సో లాజికల్ అప్రోచ్. సో సెంటెన్స్ మీనింగ్ చూసుకున్నట్లయితే ద మాలిక్యులర్ టార్గెటింగ్ ఆఫ్ CSCs మే ఇంప్రూవ్ ద డాష్ ఆఫ్ ఏదో కీమోథెరపీ, ఈ వాడైతే ఎక్కడో విన్నట్టున్నాం, క్యాన్సర్ రిలేటెడ్. సో డాష్ అండ్ సేఫ్టీ, సో సేఫ్టీ రిలేటెడ్ కాంబినేషన్ కావాలా, ఓకేనా. సో ఈ రెండింటికి కీమోథెరపీ యొక్క వాట్ జర్మన్నెస్ ఈస్ అవుట్ రైట్ ఎలిమినేటెడ్. ఎందుకు? జర్మన్నెస్ అంటే బీయింగ్ జర్మన్ రిలేటెడ్ టు జర్మనీ, అదెందుకు వచ్చింది ఇక్కడ మధ్యలో? మీనింగ్లెస్. ఎమాస్క్యులేషన్ మీనింగ్ మనకు తెలియదు. మస్క్యులైన్ తెలుసా? సో మీకు పదాలు గుర్తుపెట్టుకునే విధానం చాలాసార్లు చెప్పింటాము. సో ఏదైనా కానీ లింక్డ్ లైక్ మస్క్యులినిటీ, మగతనం అంటారు కదా. ఎమాస్క్యులేషన్, ఎమాస్క్యులేట్. సో ఆ యొక్క మగతనాన్ని తీసివేయడం. అదేం సార్ అంత విచిత్రంగా ఉంది? యాక్చువల్గా క్యాస్ట్రేషన్ అంటారు అనమాట. సో టెస్టికల్స్ని తీసేసేటటువంటి పద్ధతిని ఎమాస్క్యులేషన్ అంటారు. ఇప్పుడు అది అవసరం అంటారా? పొటెన్సీ ఈజ్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. సఫిషియన్సీ, సఫిషియంట్, బీయింగ్ సఫిషియంట్. సో దీంట్లో కీమోథెరపీ యొక్క డిజైర్డ్ రిజల్ట్ అంటాం కదా, దానికి సంబంధించి ఏది చెప్పుకోవచ్చు అంటే ఎఫికసీ చెప్పుకోవచ్చు. సో కెన్ గో విత్ ఎఫికసీ ఆర్ పొటెన్సీ ఆల్సో. బట్ సెకండ్ వన్ చూద్దాం. కీమోథెరపాటిక్, దానికి సంబంధించినట్టు ఏం కావాలి? సస్టెనెన్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఒకవేళ మనం లాక్ అయింది అనుకుంటే సస్టెనెన్స్ ఎందుకు వచ్చింది? థెరపీకి సంబంధించినటువంటి ఏం కావాలి? రెజిమెన్స్ కావాలి. రెజిమెన్స్ అంటే ఏంటి? ఒక ప్రిస్క్రైబ్డ్ డైట్ ప్లాన్ కావచ్చు, ప్రిస్క్రైబ్డ్ ఫుడ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సో రెజిమెన్స్ అంటాం అనమాట. స్ట్రిక్ట్ రెజిమెన్, ఐఎమ్ ఆన్ ఎ స్ట్రిక్ట్ రెజిమెన్ టు మెయింటైన్ వెయిట్ సచ్. సో ఆ విధంగా చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2లో సో ఇన్ఫరెన్స్ ఇచ్చాడు, ప్యాసేజెస్ ఇచ్చాడు. దాంట్లో ఇన్ఫరెన్స్ ప్యాసేజెస్ని బేస్ చేసుకొని మనం చూసుకున్నట్లయితే సో క్రాస్ చెక్ చేసుకోండి. కొద్దిగా టైం టేకింగే కానీ ట్రై చేద్దాం. ఎకనామిక్ స్టాండర్డ్ అనేది ఏమిటి ద్వారా అడ్జస్ట్ చేయబడుతుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ద్వారా అనేది పాయింట్ ఇక్కడ, ఓకేనా. దాన్ని బెస్ట్ ఎలివేట్ ఏది చేస్తుంది? సో క్విక్ రీడింగ్లో చూద్దాం. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాడు. దే ఆర్ నాట్ అన్ ఇండెక్స్ అంటున్నాడు. ఓకే, నేషనల్ ప్రాస్పరిటీకి అది ఇండెక్స్ కాదు. కానీ టిల్ ద బిగినింగ్, ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ బిగిన్ అయ్యేంత వరకు దిస్ వర్ నోటిసబులీ గ్రేటర్. ఏవి? ఇంగ్లీష్ ఎక్స్పోర్ట్స్. ఇప్పటికంటే అప్పుడే ఎక్కువగా ఉండేటివి. అండ్ ఎట్ అయినప్పటికీ గ్రేటర్ నేషనల్ ప్రాస్పరిటీ టుడే, ఈ రోజు ఎక్కువగా ఉంది దాన్ ఇట్ ఎవర్ హ్యాడ్, ఇంతకు ముందు కంటే. ఏంటిది? ఎందుకంటే ఇన్కమ్ ఆఫ్ ఇంగ్లీష్ మెన్, యావరేజ్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రైట్. 1 అనేది మనకి క్లారిటీగా తెలిసిపోయింది. ఇక 1 కాంబినేషన్ లో
ఓన్లీ 1 ఉంది, 1 and 2 ఉంది. ఈ రెండిట్లోనే ఛాన్స్. 2 రాదు అంటే ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. సెకండ్ దాంట్లో చూద్దామా. ఇట్స్ పాసిబుల్. పర్ క్యాపిటా అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈజ్ ఇంక్రీజింగ్ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ మైట్ బి ఫాలోయింగ్. సో ఇక్కడ ఎకనామిక్ స్టాండర్డ్ని జడ్జ్ చేసే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది 2లో లేదు. సో ఆబ్వియస్గా ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ అండ్ నో నీడ్ టు టచ్ థర్డ్ పాయింట్. ఎందుకు మనకైతే క్లారిటీగా ఫస్ట్ వన్ అయితే తెలిసిపోయింది. యావరేజ్ ఆఫ్ ఇంగ్లీష్ మెన్ దట్ ఈస్ నథింగ్ బట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎకనామిక్ స్టాండర్డ్ అనేది ఇండైరెక్ట్ రెఫరెన్స్ ద్వారా మనకి స్టేట్మెంట్ 1లో తెలుస్తూ ఉంది. సో కాబట్టి హ్యాపీగా మనము ఆప్షన్ 1కి మాత్రమే వెళ్ళొచ్చు. బట్ టఫ్గా ఉందండి పేపరు. సో మార్క్స్ ఎంతవరకు వస్తాయో చెక్ చేసుకోండి బాగా నీట్గా. ఎస్, ఈ మోడల్ కూడా లాస్ట్ క్లాస్లో మనము చూసుకుని ఉన్నాం. స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో దానిని బెస్ట్ పాసిబుల్ వేలో కనెక్ట్ చేయాలన్నమాట. జైంట్ ఫుట్ ప్రింట్ ట్రాన్సమ్ వేర్ అటాక్కి సంబంధించి ఒక జైంట్ ఫుట్ ప్రింట్ అయితే పడింది. ఇట్ లీవరేజ్ ఏం చేసింది, ఎన్ఎస్ఏ క్రియేటెడ్ విండోస్ హ్యాకింగ్ టెక్నిక్ని లీవరేజ్ చేయడం జరిగింది. అది మోర్ దాన్ 2 lakh సిస్టమ్స్ అక్రాస్ 150 కంట్రీస్ ఇన్ఫెక్ట్ చేయడం జరిగింది. మాల్వేర్ అనలిస్ట్స్ ఏమంటున్నారు, పూర్ చాయిసెస్ వనాక్రైస్ క్రియేటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ చాయిసెసే లిమిట్ చేయడం జరిగింది స్కోప్ అండ్ ప్రాఫిట్. సో దాని యొక్క స్కోప్ అండ్ ప్రాఫిట్ని లిమిట్ చేయడం జరిగింది. ఎస్, సో ఇక్కడ ఫస్ట్లో అంత నెగిటివ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో స్కోప్ని ప్రాఫిట్ని లిమిట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా జరిగాయి. సో ఇలా జరిగినప్పటికీ కూడా అలా జరిగింది అనే సెన్స్ మనకి తెలుస్తూ ఉంది. అలాంటి ఇన్ఫర్మేషన్ బెస్ట్ మనకి ఎక్కడ ఇస్తుందంటే బీలో ఇస్తూ ఉంది. చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. డెస్పైట్ ద జైంట్ ఫుట్ రేట్ విచ్ లీవరేజ్డ్, ఈ ర్యాన్సమ్ అటాకే కదా లీవరేజ్ చేసిండేది, విచ్ లీవరేజ్డ్ లీక్డ్ ఎన్ఎస్ఏ క్రియేటెడ్ విండోస్ హ్యాకింగ్ టెక్నిక్. సో ఏంటి ఇన్ఫెక్ట్ చేసినది 2 lakh సిస్టమ్స్ అక్రాస్ 150 కంట్రీస్ తెలుస్తుంది. అంతేకాకుండా అలా జరిగినప్పటికీ జైంట్ ఫ్రంట్ ఉన్నప్పటికీ మాల్వేర్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే పూర్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ లిమిటెడ్ స్కోప్ అండ్ ప్రాఫిట్. పర్ఫెక్ట్ ఎన్హాన్స్మెంట్ ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే ఆప్షన్ బిలోనే క్లారిటీగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏమొచ్చింది చూద్దాం. దీంట్లో ఎర్రర్స్ డిటెక్ట్ చేయమంటున్నారు కదా. ఎర్రర్స్ ఉంటే ఓకే. సో వాడు ఎర్రర్ కరెక్షన్స్ 1 2 3 స్టేట్మెంట్స్ కిందకి ఇచ్చాడు. సో మనం క్రాస్ చెక్ చేసుకునేసి చూద్దాం. ఇక్కడ థింక్ ఇచ్చాడు, ఇక్కడ బిలీవ్ ఇచ్చాడు. ఇంటర్ఫెరెన్స్ జనరలీ ప్రిఫర్స్ విత్ నాట్ ఇన్. సో కాబట్టి 1 కరెక్షన్ అవసరం లేదు. నేచర్ డెవలప్మెంట్ ఈజ్ గ్రాడ్యువలీ డెస్ట్రాయింగ్ హ్యాస్ డెస్ట్రాయిడ్ ద బ్యాలెన్స్ అంటున్నాడు. అండ్ న్యాచురల్ ఈజ్ గ్రాడ్యువలీ డెస్ట్రాయింగ్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యాస్ డెస్ట్రాయిడ్. సో డెస్ట్రాయ్ చేసింది అనే దానికి టైం బీయింగ్ మనకి ఇవ్వట్లేదు కాబట్టి ఇట్స్ గ్రాడ్యువలీ డెస్ట్రాయింగ్ అనేది మోర్ ప్రిఫరబుల్. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్లో కూడా ఎర్రర్ అవసరం లేదు. న్యాచురల్ కెలామిటీస్ డెస్ట్రాయింగ్ ద బ్యాలెన్స్ అండ్ న్యాచురల్ కెలామిటీస్ ఆర్ హ్యాపెనింగ్ అంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది రెండు కూడా కంటిన్యూస్. ఇక్కడ మే హ్యాపెన్ ఎట్లా పోతాం, అది కంటిన్యూస్ ఇది కంటిన్యూస్. బ్యాలెన్సింగ్ ద టెన్సెస్ కిందకి మనం చూసుకున్నట్లయితే సో ఆన్సర్ ఈస్ నో కరెక్షన్ రిక్వైర్డ్. క్రాస్ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ దాంట్లో థింక్ బిలీవ్ యాక్సెప్టెడ్ కానీ ఇంటర్ఫరెన్స్ జనరలీ ప్రిఫర్స్ విత్ అనుకుంటే ఆప్షన్ 1 కరెక్షన్ అవసరం లేదు. ఆప్షన్ 2లో ఈజ్ గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ ఈజ్ గ్రాడ్యువలీ డెస్ట్రాయింగ్ ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ దాంట్లో కూడా ఆర్ హ్యాపెనింగ్ టు ఫోర్ వార్నర్స్ ప్రజెంట్ కంటిన్యూస్ బ్యాలెన్స్ అవుతుంది. అదే వాడు చెప్పినట్టుగా యాజ్ డెస్ట్రాయిడ్ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ మే లైక్ నెక్స్ట్ దాంట్లో ఎర్రర్గా వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మీనింగ్ కూడా రాదు. సో కాబట్టి నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ కిందకి తీసేసుకుంటున్నాం. నెక్స్ట్ లెట్స్ గెట్ టు క్వశ్చన్ నెంబర్ 5. మళ్ళీ డబల్ ఫిల్లర్స్ వచ్చాయి చూద్దామా. ఏ నౌన్ ఆఫ్ నౌన్ 2 + V1 ఆర్ V4 మనకి రెండింటికి ఛాన్స్ ఉంది కదా. టు డాష్ క్యాంపైన్స్ నౌన్ అనుకుంటే అడ్జెక్టివ్ ఫామ్ కిందకి V4 కూడా తీసుకోవచ్చు. అది పక్కన పెడితే ద డాష్ నౌన్ అండ్ డెలిబరేట్ అండ్ డాష్ అడ్జెక్టివ్. ఆప్షన్స్లో enfeeble is V1 టు మేక్ సంథింగ్ వీకెన్. ఆప్షన్ ఈ ఎలిమినేటెడ్. ఎందుకు మనకు సెకండ్ దాంట్లో కావాల్సిండేది అడ్జెక్టివ్ అన్నా కావాలా V4 అన్నా కావాలా. హౌ కెన్ యూ గో విత్ V1 అంటే ఎన్ఫీబుల్ V1 తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అడ్జెక్టివే కావాలా. V1 అడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుందంటే చేయదు. సో ఆప్షన్ ఈ ఎలిమినేటెడ్. OUS అడ్జెక్టివే, ఏది OUS అడ్జెక్టివే కానీ వీ ప్రిఫర్ V1 ఆర్ V4 కాబట్టి ఆప్షన్ డి ఎలిమినేటెడ్.
ఇక మూడింటికి ఛాన్స్ ఉంది. ట్రాన్సిషన్ నౌన్, ప్రోగ్రెస్ ఇన్ ఎస్ఐఓఎన్ నౌన్, టిఐఓఎన్ నౌన్, 3 నౌన్స్ ఉన్నాయి. ఎనర్వేటింగ్ నెగిటివ్ సెన్స్ లైక్ టు రెడ్యూస్ ద స్ట్రెంగ్త్, టు రెడ్యూస్ కరేజ్ అనే మీనింగ్ వస్తుంది. నర్వ్, స్ట్రెంగ్త్, కరేజ్, బ్రేవరీ. ఎనర్వ్, సో టు రెడ్యూస్ దట్ స్ట్రెంగ్త్, కరేజ్, బ్రేవరీ. ఇన్విగరేట్ పాజిటివ్, టు ఇంక్లూడ్ ఎనర్జీ, ఎనర్జీ, విగర్ అంటే ఎనర్జీ, లైవ్లీనెస్. ఎగ్జిలరేటింగ్ పాజిటివ్ సెన్స్. ఇవి 2 పాజిటివ్, 1 నెగిటివ్. ఆడ్ వన్ అవుట్, ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ఆబ్వియస్. ఆఫ్ ఏ ట్రాన్సిషన్ to enervating campaigns, the transition by a deliberate and enervating general amnesia. So kabatti you can go with option A happily. Next question number 6. So ఇది కూడా మరి ఏ మోడల్ ఇచ్చాడు, ఇన్ఫరెన్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే వాడు పారాగ్రాఫ్ ఇచ్చి దాని ఇన్ఫరెన్స్ అడుగుతున్నాడు. రకరకాలుగా ట్విస్ట్ చేసి అడుగుతున్నాడు మోడల్స్. ఒక్క పేపర్లోనే ఇన్ని రకాలుగా ట్రై చేశాడు. చూద్దాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, కొద్ది క్విక్ రీడింగ్లో చూసుకున్నట్లయితే టెక్నిక్స్ టు ఇంక్రీజ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్క్రీట్ టాస్క్, లెస్ హ్యూమన్ లేబర్ ఇన్ ఈచ్ స్టెప్ ఆర్ వైడ్లీ యూటిలైజ్డ్. ఓకే, కన్సల్టెంట్స్ ఎన్హాన్స్మెంట్ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏమి ఆల్దో దీస్ అచీవ్ దేర్ స్పెసిఫిక్ గోల్ అయినప్పటికీ దే ఆర్ నాట్ వితౌట్ డ్రాబ్యాక్స్. డ్రాబ్యాక్స్ అయితే లేకపోలేవు. దే ఆఫెన్ ఇన్స్టిల్ ఇనఫ్ రిసెంట్మెంట్ ఇన్ ద వర్క్ ఫోర్స్ ఎవెన్చువల్లీ టు లీడ్ ద స్లో డౌన్ ఇన్ ద ప్రొసీజర్ ప్రాసెస్ యాజ్ అ హోల్. మొత్తం మీద ఆపోజిట్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో లేబర్ ఫోర్స్ లేకపోకుండా చేసేటటువంటి డిస్క్రీట్ టాస్క్స్. ఆప్షన్ ఏ 1, 2, 3లో ఏది బెస్ట్ సెట్ అవుతుందో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటి, ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ టెక్నిక్స్ ఆర్ సో వైడ్లీ ఎంప్లాయిడ్. ఓకే, హ్యాస్ లెట్ టు ఎ డిక్లైన్. అమెరికా ఎక్కడ వచ్చింది, ఇక్కడ 1 ఎలిమినేట్ అయింది. 1 కాంబినేషన్లో ఉన్నటువంటి డి కూడా ఎలిమినేట్ అయింది. ఇంకుంటే కన్నా 2 అన్నా ఉండాలా, 3 అన్నా ఉండాలా కదా. 2 చూద్దాం. ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ టెక్నిక్స్ డు నాట్ అటైన్ ఇంటెండెడ్ పర్పస్, అటైన్ చేయవా, అచీవ్ దట్ స్పెసిఫిక్ గోల్ చూపిస్తుంది కదా. సో ఆఫ్ కోర్స్ ఇంకా రిమైనింగ్ ఏముంది, 3. ఐరానికలీ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ డిస్క్రీట్ టాస్క్ మే రిజల్ట్. సో ఐరానికల్ అంటే ఆపోజిట్ సెన్స్లో, సో హోల్ ప్రొడక్షన్ ప్రాసెస్ని డిక్రీజ్ చేయొచ్చు. ఆప్షన్ సి ఇస్ ద బెస్ట్ ఇన్ఫరెన్స్ అని చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా. సో కీ పాయింట్స్ చూసుకున్నాం, కంటెంట్ టర్మ్స్ చూసుకున్నాము, మీనింగ్ వైజ్ ముందరికి వెళ్ళాము. మొత్తం మీద ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్. మళ్ళీ సేమ్ మోడల్ వచ్చింది. డబల్ ఫిల్లర్స్, ద ఆబ్వియస్ ఓయూఎస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, సమ్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. నెక్స్ట్ ఎనీ స్కిల్ డాష్, ఎండింగ్ ఆఫ్ స్టేట్మెంట్ జనరల్లీ ప్రిఫర్స్ నౌన్, ప్రాబుల్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. మొత్తం మీద కింద చూసుకుంటే టిఐఓఎన్, ఐటీవై, ఐఈటీవై, టిఐఓఎన్, ఏఎన్సివై, టిఐఓఎన్, ఏఎస్టీ ఇవన్నీ ఏమవుతాయి బాబు అంటే, సో కాంట్రాస్ట్ నౌన్ కమ్ V1 అనుకోండి, అడ్జెక్టివ్ అనుకోండి. సో ఎలిమినేషన్ అయితే కుదరలే గ్రామటికల్గా. మరి ఎలా చేద్దాం సార్, మీనింగ్ చూద్దాం. ద ఆబ్వియస్ డాష్ బిట్వీన్ చైనాస్ లెవెల్ ఆఫ్ పార్టిసిపేషన్ అండ్ అదర్. డీవియేషన్ యాక్చువల్గా రెండింటి మధ్య ఉన్నటువంటి డీవియేషన్ అనము, కంట్రారిటీ అనొచ్చు, ఇంకాంగ్రిటీ అనొచ్చు, డిస్క్రిపెన్సీ అనొచ్చు. డిస్క్రిపెన్సీ అన్నా కూడా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 థింగ్స్ అనే మీనింగ్ వస్తుంది. కాంట్రాస్ట్కి ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద అన్నిటికీ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో రిక్వైర్డ్స్, ఏషియన్ స్టేట్స్ రిక్వైర్డ్స్ సమ్ డాష్, రిక్వైర్డ్ సమ్ మ్యాక్సిమం ఎక్కడ ఏది యూజ్ చేస్తాం, కంటెంప్లేషన్, ఓవర్గా థింక్ చేయడము. కొజిటేషన్ అన్నా సేమ్ మీనింగే వస్తుంది, రుమినేషన్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అని చెప్పేసి. ఎలా ఫ్రేమ్ చేస్తారు సార్ అంటే, సో ఈ యొక్క టఫ్ వర్డ్స్ ఏమైనా ఉంటే దానిలో సినోనిమ్స్ అనేది తీసుకుని అట్లా చల్లుతారు, ఆ పదాలని చల్లుతారు. ఆ విధంగా చూసుకుంటే అన్నీ కూడా సినోనిమ్సే. ఎక్సెప్ట్ డిలినియేషన్ అంటే మీనింగ్ వచ్చి యాక్చువల్గా ఎలిమినేట్ చేసాం. డిలినియేషన్ అంటే అవుట్లైన్ చేయడం అనమాట ఏదైనా ఒక విషయాన్ని. ఆన్సర్ ఈస్ ఇట్ రిక్వైర్డ్ సమ్ ఎక్స్ప్లెనేషన్. డిస్క్రిపెన్సీకి ఇవన్నీ సినోనిమ్సే. సో కొజిలేషను, రిమినేషను, కాంటెంప్లేషను ఇవన్నీ కూడా సినోనిమ్సే. సో మనకి ఎక్స్ప్లెనేషన్ ఒక్కటే కొద్దిగా హార్డ్గా ఉంది. ఆన్సర్ ఈస్ బి. బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మళ్ళీ ఇదేమో చేశారు. సో స్టేట్మెంట్స్ ఇచ్చారు, కలపాల. ఏమి ఇచ్చారు చూద్దాం. సో బొంబాడెడ్ ద సైట్స్, ఇట్ ఇంక్లూడెడ్ ఎవరిని ఇంక్లూడ్ చేస్తాం, ఇన్ ద మిస్ట్ ఆఫ్ 2007 campaign ప్రెసిడెంట్. ఎక్కడ స్టార్ట్ అయింది, లేట్ 2000s. కెప్ట్ కెప్రోసిటీ సైట్ ఆఫ్లైన్, స్లగిష్ కీ మూమెంట్స్ డ్యూరింగ్ ద క్యాంపెయిన్ సీజన్. అంతా బాగానే ఉంది. సో ఎర్రర్స్ గ్రామటికల్గా అయినా ఉండొచ్చు, కాంటెక్చువల్గా అయినా ఉండొచ్చు. నాకు దీంట్లో అయితే గ్రామటికల్గా కనబడిచ్చినాయి. ఇక్కడ ఇన్ను లేదు చూడండి,
ఉందా? లేదు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే దట్ ఇంక్లూడెడ్ అన్నారు. ఇంక్లూడ్ చేయలే, దానిలలో ఇతను ఉన్నాడు ఈజ్ మీనింగ్ఫుల్. కాంటెక్చువల్లీ దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో చూస్తే సైట్స్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్ లైక్ గ్యారీ కాస్పరోవ్ వాజ్ ఎట్లా వస్తుంది? సైట్స్కి వస్తుంది కానీ ఆప్షన్ డి ఎలిమినేట్. ఆన్సర్ ఈజ్ సి. సిలో ఫ్లాలెస్గా ఉంది ఫార్మేషన్, చెక్ చేసుకోండి. స్టార్టింగ్ ఇన్ ద లేట్ 2000s, ఓకే. ప్రో రష్యన్ హ్యాకర్స్ బొంబార్డెడ్ ద సైట్స్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్ లైక్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ 2007 campaign for president, keeping Kasparov's site offline or sluggish at key moments. అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇన్ఫర్మేషను ఫ్లాలెస్గా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఏది కరెక్ట్గా సెట్ అయింది? సి మాత్రమే సెట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. 9లో ఏముంది? 9th క్వశ్చన్ ఎర్రర్స్ అడుగుతూ ఉన్నాడు. ఎర్రర్స్ చూస్తే ఆర్ రింగింగ్ ద హ్యాండ్స్ ఆఫ్ డిప్లొమాట్స్ ఇన్ డెస్పైర్ అనేది జనరల్గా ఆర్ట్ ప్రిఫర్ చేస్తుంది. టూ కాంబినేషన్స్లో ఏమున్నాయి? సో 2 కాంబినేషన్లో 2 and 3 ఉంది. 1 అయితే ప్రాబ్లం లే. 2 కాంబినేషన్లో 2 and 3 ఉంది. 1, 2 and 3 ఉంది. సో రెండిటికి ఛాన్సెస్ ఉన్నాయి. 3 కూడా చూద్దాం. విచ్ హ్యాడ్ టేకెన్, ఇక్కడ హ్యావ్ టేకెన్. సో స్టార్టింగ్లో వాడు ఆర్ ఇచ్చినప్పుడు హ్యాడ్ కంటే హ్యావ్ ఏ ప్రిఫర్ చేస్తుంది. సో ఆన్సర్ ఈస్ 2 and 3. సెకండ్ దాంట్లో డెస్పైర్ అట్ సీయింగ్ దేర్ ప్రెసిడెంట్ తీసుకుంటున్నాం. ఆప్షన్ థర్డ్ స్టేట్మెంట్లో హ్యాడ్ టేకెన్కి బదులుగా హ్యావ్ టేకెన్ తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే టు బ్యాలెన్స్ ద టెన్సెస్, ప్యారలలిజం కాన్సెప్ట్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సో మళ్ళీ మనకి ఏమి ఇస్తూ ఉన్నాడు? సో స్టేట్మెంట్ ఇన్ఫరెన్స్ వాడే ఇచ్చి పారాగ్రాఫ్స్ ఇస్తూ ఉన్నాడు. సో చెక్ చేద్దాం ఒకసారి. జీడిపి ఫ్లక్చుయేషన్ బిజినెస్ సైకిల్ గురించి అని మాట్లాడుతున్నాడు. ఏ సెట్ అవుతుందో చూద్దాం. డౌన్ టర్న్ ఆఫ్ బిజినెస్ సైకిల్ ఈజ్ కాల్డ్ రెసెషన్. Real GDP declines at least 2 consecutive quarters. Recession begins at peaks. Next, reaches bottom economic conditions, begin to improve the economy gradually, expansionary phase. మొత్తం మీద అవన్నీ డిస్కస్ చేస్తూ ఉంది. నెక్స్ట్, interest rates rise. నెక్స్ట్, high levels of investment as share of GDP might be. వాడు ఇచ్చిన పాయింట్ ఫ్లక్చువేషన్స్ గురించి మనం నీట్గా అనలైజ్ చేస్తే ఎక్కడ వాడు చేస్తున్నాడు? ఆప్షన్ సెకండ్ దాంట్లో చూసుకోండి. టు లే ఆఫ్ కంపెనీస్, ఇట్ లీడ్స్ కంపెనీస్ టు లే ఆఫ్ ఎంప్లాయీస్. అంటే ఇది ఫ్లక్చువేషన్ ఇండైరెక్ట్గా రెఫర్ చేస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కెన్ బి యాప్ట్. ఆప్షన్ డి. రిమైనింగ్ అయితే డిఫరెంట్ అంటే కాంట్రాస్ట్లో డిస్కస్ చేస్తూ ఉన్నాయి. సో డిఫరెంట్ పాయింట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. మనకు కావాల్సిన మెయిన్ ఏంటి? జీడిపి అనేది ఫ్లక్చువేట్ అవుతుంది బిజినెస్ సైకిల్ ద్వారా అనేది పాయింట్ ఇక్కడ. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. 11th క్వశ్చన్ మళ్ళీ మనకి రిపీట్ అయ్యింది. డబల్ ఫిల్లర్స్ 2 + V1. నెక్స్ట్ వాస్ మేడ్ డాష్ బై. సో వాస్ మేడ్ ఇచ్చేసాడు. ఇక్కడ మేడ్ తర్వాత వర్బ్ తర్వాత యాడ్ వర్బ్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడ V1, దే ప్లస్ V1, వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఎస్ ప్లస్ ADV ప్లస్ MV ఫార్ములాలో తీసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే డిబేట్ నౌన్ ఎలిమినేటెడ్. సో రిమైనింగ్ అన్నీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాంకాక్ట్ అంటే కన్నా మిక్స్ చేయడం అనమాట. సో టు మిక్స్ డిఫరెంట్ థింగ్స్ టు ఫార్మ్ సంథింగ్ అన్నట్టు. కాంకాక్షన్ అంటారు కదా, కషాయం, కాంకాక్షన్, మిక్సింగ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. సో కాంగ్రుయెన్సీ, డిలిజెంట్లీ, పర్స్పిక్యుయస్లీ ఇవన్నీ కూడా సినానిమస్సే. యునానిమస్లీ. సో ఆడ్ వన్ వచ్చేసి ఓవర్వెల్మింగ్లీ అండ్ మోర్ ఓవర్ ప్రిసైడ్ టేక్స్ ఓవర్. టు ప్రిసైడ్ ఓవర్వెల్మింగ్లీ. దే నౌ ప్రిసైడ్ ఓవర్ అనేటటువంటి దాన్ని ప్రిసైడే ప్రిఫర్ చేస్తాం. సో ఎనీవేస్ ఆన్సర్ ఈస్ ఈ. క్వశ్చన్ నెంబర్ 12 ఏమంటున్నాడు? క్యాలరీ కౌంట్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ హై ఇన్ కార్బోహైడ్రేట్స్ ఈజ్ సిగ్నిఫికెంట్. సో సిగ్నిఫికెంట్ కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో చూసుకుందాం ఒకసారి. మోడరేట్ యూస్ నాన్ న్యూట్రిటివ్ స్వీట్నర్స్ ఫర్ లో క్యాలరీ కౌంట్ could have a positive effect on blood sugar, weight control. Keep in mind many foods containing aspartate provide calories, carbohydrate రెండు కవర్ చేస్తూ ఉంది. సెకండ్ దాంట్లో చూసుకుందాం. Ironically, who use aspartate as sweetener to reduce calorie intake could wind up defeating their purpose. సో వాళ్ళ పర్పస్ ఇదవుతుందంటే ఖచ్చితంగా సో క్యాలరీ ఇంటేక్ అనేది పెరుగుతుంది. ఏంటి? హై లెవెల్స్ ట్రిగర్ క్రేవింగ్ ఫర్ కార్బోహైడ్రేట్స్ బై డిప్లీటింగ్ ద బ్రెయిన్ ఆఫ్ అ కెమికల్ దట్ రెజిస్టర్స్ కార్బోహైడ్రేట్ సటైటీ.
రెండు కూడా మిక్స్ అవుతూ ఉంది. థర్డ్లో చూద్దాం. 45 to 55, 65% ఆఫ్ యువర్ టోటల్ క్యాలరీస్ క్యార్బ్స్ నుంచి వస్తాయి. ఓకే, రికమెండ్స్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్. సో ఈ మెడిసిన్ ఇండస్ట్రీ అంటే చెప్తూ ఉంది, ఏమని రికమెండ్ చేస్తూ ఉంది, క్యార్బ్స్ ఇంత కావాలి అని రికమెండ్ చేస్తుంది. ఓకే, ఇఫ్ యూ కన్జ్యూమ్ క్యాబ్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ గ్లైకోజన్ స్టోర్స్. ఇక్కడ యూసేజ్ ఆఫ్ క్యాబ్స్ గురించి మాట్లాడుతుంది ఆప్షన్ 3, కానీ ఫస్ట్ సెకండ్లో దాని యొక్క ఇంటేక్ గురించి మాట్లాడుతుంది. సో కాబట్టి హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, 1 and 2 ఆప్షన్స్కి తీసుకోవచ్చు, అంతే కదా. 1 and 2 బెస్ట్ సపోర్టింగ్ ద గివెన్ ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కలపమంటూ ఉన్నాడు. హాంకాంగ్ ప్రాస్పర్డ్ ఎకనామికలీ, విజిబుల్ ఎలా, సో 177 జీడిపి నుంచి 319 బిలియన్. ఇట్ హ్యాస్ రైజన్ 80%, బిల్డింగ్ ఆన్ హర్ స్ట్రెంగ్స్ ఆఫ్ సుపీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్రీ పోర్ట్ అండ్ లో ట్యాక్సెస్ అండ్ హర్ సుపీరియర్ ఫినాన్షియల్, అన్నీ కూడా కలపాలి. ఎలా, ఎకనామికలీ హ్యాస్ ప్రాస్పర్డ్, ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు, రైజింగ్ బై 80% ఇచ్చాడు, బిల్డింగ్ ఆన్ హర్ స్ట్రెంగ్స్. దర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ కంటిన్యూయేషన్ ఓవరాల్గా. ఏ ఈజ్ ద ఆన్సర్, బట్ క్రాస్ చెక్ చేద్దాం. బిలో హ్యాస్ బీన్ ప్రాస్పరింగ్ అన్నప్పుడు సిన్స్ వెన్ ఇవ్వాలా, ఫ్రమ్ కాదు. సో కాబట్టి బి ఎలిమినేటెడ్. బిల్డింగ్ ఆన్ హర్ స్ట్రెంగ్స్ అసలు ఆర్డరే మిస్ అయింది, వాడు ఇచ్చిన ఆర్డర్, సో అలా లేదు. హాంకాంగ్ హ్యాస్ మేడ్ విజిబిలీ ఎ ప్రాస్పరస్ ఎకనామిక్ గ్రోత్ రైజింగ్ బై 80% ఫ్రమ్. సో అది 80% గ్రోత్ చూపించింది అన్నాం, కానీ దీంట్లో 80% ఉంది అని కాదు అక్కడ అర్థం. సో ఆ విధంగా ఇది కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఎనీవేస్ ఆన్సర్ ఈజ్ ఏ. క్వశ్చన్ నెంబర్ 14 ఏమంటున్నాడు, ఎస్. సో ఇక్కడ ఎర్రర్స్ కనుక్కోమంటున్నాడు. It was widely assumed that about politics which had been divided. సో ఎందుకు ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది, ఐ కెన్ గో విత్ వాస్. కరెక్షన్స్ చూసుకోండి, ఆ కరెక్షన్స్ కింద ఉన్నాయి. ఈజ్ ఎందుకు వస్తుంది, అసలు ఇక్కడ పాస్ట్ ఉన్నప్పుడు ఈజ్ ఎట్లా వస్తుంది, సో కాబట్టి అది తప్పు. కావాల్సినది వాజు. డివైడెడ్ ఫ్రమ్ రిలీజియన్ అండ్ ఆఫ్టర్ సొసైటీస్. ఆఫ్టర్ సొసైటీస్ ఏంటి, అండ్ సొసైటీస్ కావాలి. కానీ స్టార్టెడ్ బికమింగ్ కంటే బికేమ్ పెడితే సరిపోదా. బికేమ్ మోర్ ఇండస్ట్రియలైజ్డ్, రిలీజియస్ బిలీఫ్ అండ్ ప్రాక్టీస్ were restricted to private thought and action. Belief and practice మళ్ళీ హ్యావ్ అవసరమా, వర్ బికమింగ్ అవసరమా, మొత్తం మీద. సో వాడు ఇచ్చిన కరెక్షన్స్ 3 కూడా రాంగ్ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. సో డిఫరెంట్ వేలో మనము కరెక్షన్ చేసుకుంటూ ఉన్నాం, అర్థమవుతుందా. సో డిఫరెంట్ వేలో కరెక్ట్ చేస్తే నన్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. డోంట్ గో ఫర్ నో కరెక్షన్ రిక్వైర్డ్. నో కరెక్షన్ రిక్వైర్డ్ ఎప్పుడు, వాడు ఇచ్చిండే స్టేట్మెంటే కరెక్ట్ అయినప్పుడు. కానీ అక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ప్రపోజ్ చేసిన దాంట్లో కూడా ఎర్రర్స్ ఉన్నాయి. కాబట్టి సో నన్ ఆఫ్ 1, 2 and 3ని మనము పిక్ చేసుకుంటూ ఉన్నాం. ఎస్, ఓన్ గ్రేవ్ డిగర్స్. టు డిగ్ యువర్ ఓన్ గ్రేవ్. సో యు ఆర్ డిగింగ్ యువర్ ఓన్ గ్రేవ్. గ్రేవ్ అంటే ఏంటి, గ్రేవ్ యార్డ్లో గ్రేవ్, మళ్ళీ గ్రేవీలో గ్రేవ్ దగ్గరికి పోయారు, ఇది జోక్ ఈ టైంలో. సో గ్రేవ్ యార్డ్లో గ్రేవ్, సమాధి, సో తన సమాధి తానే తవ్వుకోవడం, అంటే తన డెస్ట్రక్షన్ని తనే తెచ్చుకోవడం. ఇలాంటి మీనింగ్ ఎగ్జిబిట్ ఎక్కడ చేస్తుంది 3 స్టేట్మెంట్స్లో అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. సో జస్ట్ టగటగా ఫాస్ట్గా మనం చూసుకున్నట్లయితే, లాస్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, మార్క్స్ వాస్ అష్యూర్డ్ దట్. సో హీ ఈస్ నాట్ అష్యూర్డ్, హీ సెట్ టు ప్రూవ్ దట్ ద డెస్ట్రక్షన్ వాస్ ఇన్ఎవిటబుల్. అంటే సో ఇది తప్పనిసరి అని చెప్పి ప్రూవ్ చేయాలనుకున్నాడు, కానీ హీ వాజ్ అష్యూర్డ్ అంటే అతను అష్యూర్ చేయబడ్డాడు, మీనింగ్లెస్. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూసుకున్నట్లయితే డెప్లోరబుల్, ఇట్ వుడ్ సో డెప్లోరబుల్ హీ ఫెల్ట్ కాదు, హీ ఫెల్ట్ సర్టన్ అనే పాయింట్ కావాలి. హీ ఫెల్ట్ ఇన్ఎవిటబుల్. ఇక్కడ చూడండి, సజెస్టెడ్ దట్ ద లాస్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ క్యాపిటలిజం వర్ సో వోఫుల్. ఓ అంటే కానీ కష్టాలు. దట్ డెసలేషన్ ఆఫ్ క్యాపిటలిజం వాజ్ సర్టన్ అని చెప్పి అతని స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. లాస్ దెమ్సెల్వ్స్ వుడ్ బి అకౌంటబుల్ ఫర్ ఇట్స్ డెస్ట్రక్షన్. అదే మనకి క్లారిటీగా కావాల్సినటువంటి పాయింట్. ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్ అనేటటువంటి పాయింట్కి మనం వెళ్తూ ఉన్నాం. ఫస్ట్ అండ్ సెకండ్లో మీనింగ్ మనకి వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీనింగ్ ఎన్హాన్స్ కావట్లేదు. మోర్ ఓవర్ ఓన్ గ్రేవ్ డిగర్స్, సో వాళ్ళ ఓన్ గ్రేవ్ని డిగ్ చేసే ఇది మెథడ్ ఏంటి, డెస్ట్రక్టివ్ మెథడ్ ఏంటి, ఇది సెట్ అవుతుంది కానీ మీనింగ్ అయితే సెంటెన్స్లో రావట్లేదు. సో కాబట్టి అది ఎలిమినేట్ చేసుకుంటున్నాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థర్డ్ వన్లో క్లియర్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. క్వశ్చన్ నెంబర్ 16, 17 డిఫరెంట్గా ట్రై చేశాడు, చెక్ చేసుకోండి. సో వాడు ఏమంటున్నాడంటే సి పాయింట్ అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కిందకి అనుకోండి అంటూ ఉన్నాడు. ఫస్ట్ సెంటెన్స్ కిందకి అనుకొని రిమైనింగ్ ఆర్డర్ అడుగుతూ ఉన్నాడు మనకు తెలిసినటువంటి మోడల్లో. సో రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ డి.
సో చూసుకుంటే టు డేట్ ఇప్పటి వరకు ఎలక్షన్ ఆఫ్ వివి గిరి ఓవర్ నీలం సంజీవ్ రెడ్డి ఈ రిమైన్స్ ద ఓన్లీ నోటబుల్ ఎక్సెప్షన్ టు ద లాంగ్ లిస్ట్ ఆఫ్ హమ్డ్రమ్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇక్కడ ఏకి ప్రిఫర్ చేద్దామా ఈకి ప్రిఫర్ చేద్దామా అనేది చూసుకుంటే ఆ గిరికి సంబంధించినటువంటి పాయింట్ ఏలోనే ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ సి. ఫస్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ అనుకోమన్నాడు, ప్రెసిడెన్షియల్ కాంటెస్ట్, డీలో కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి ఎన్హాన్స్మెంట్ ఉంది. సో కాబట్టి సిడి తీసుకుంటున్నాం. సిడి తర్వాత ఏనా బీనా అనేది తీసుకుంటే ఏలో గిరికి సంబంధించిన ఎన్హాన్స్మెంట్ మనకి కనిపిస్తుంది. కనెక్టింగ్ టర్మ్స్ ద్వారా వెళ్తూ ఉన్నాం. సో ఆన్సర్ ఈస్ డిఐఈఎఫ్పి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సో 17th క్వశ్చన్లో వాడు ఇచ్చినటువంటి సెంటెన్స్ అదే ఫ్లోలో ఫస్ట్ సెంటెన్స్ అని అనుకున్నారు, లాస్ట్ సెంటెన్స్ ఏమంటున్నాడు సి అంటున్నాడు. ఇక రిమైనింగ్ వాటిని ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏది సెట్ కావట్లేదు ఆర్డర్కి అని చెప్పి అడుగుతున్నాడు. సో సి స్టేట్మెంట్ లాస్ట్ స్టేట్మెంట్ అని అనుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏదయ్యే అవకాశం ఉంది, ఆర్డర్ అరేంజ్ చేసుకోవాలా దీంట్లో. సో క్లియర్లీ వాంటెడ్ అని చెప్పి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టేట్మెంట్లో రాదు. The attack, the first major terror incident in Iran in many years. Which attack they are talking about? No idea. So C lo already C last statement claimed responsibility for the attack that killed 12 people. IS immediately. ఏదో ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది, ఆల్రెడీ సి లాస్ట్ స్టేట్మెంట్ అంటున్నాడు. బట్ ద అటాక్స్ అండ్ ద ఇరానియన్ రియాక్షన్ మస్ట్ ఆల్సో బీ సీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హైట్ అండ్ సౌదీ అరేబియా ఇరాన్ రైవల్రీ అనే పాయింట్ ఎన్హాన్స్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అయితే కాదు. వెడ్నెస్డేస్ అటాక్స్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఈ యాజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సో ఏమి ద పార్లమెంట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ సింబల్స్ ఆఫ్ ద 1979 రెవల్యూషన్, పార్లమెంట్ ద టూంబ్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్. సో ఇక్కడ వెడ్నెస్డేస్ అటాక్స్ టెహ్రాన్లో ఏవైతే ఉన్నాయో సిగ్నిఫికెంట్ సింబల్స్ ఏది 1979 రెవల్యూషన్ సింబల్స్ అయినటువంటి పార్లమెంటు దీనిని టార్గెట్ చేశాయి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ వాళ్ళు ఏంటి ఆ అటాక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే దే వాంటెడ్ టు సెండ్ అ మెసేజ్ ఇస్ మోర్ మీనింగ్ఫుల్. ఏంటి, దే రిటైన్డ్ ద ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. సో ఈ సో ఈ టెర్రరిస్ట్ అటాక్స్కి సంబంధించినటువంటి ఇరానియన్ స్టేట్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫైట్ అగైన్స్ ద ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఇరాన్ హ్యాస్ సో ఫార్ లార్జ్లీ రిమైండ్ ఇన్సులేటెడ్. ఈఏఎఫ్కి వెళ్తూ ఉన్నాం, మీనింగ్ బేస్ చేసుకొని ముందరికి వెళ్తూ ఉన్నాం. నెక్స్ట్ అటాక్ గురించి కంటిన్యూషన్. ద అటాక్ ఫస్ట్ మేజర్ టెర్రర్ ఇన్సిడెంట్ ఇన్ ఇరాన్ మెనీ ఇయర్స్. బి. సో ఐఎస్ ఇమ్మీడియట్లీ క్లైమ్ చేసింది. సి. ఇక్కడ అటాక్స్ ఇరానీ రియాక్షన్ సౌదీ అరేబియా దీని గురించి ఇన్ఫర్మేషను ఎక్కడే కానీ మనకి కనిపించట్లేదు. సో కాబట్టి ఆప్షన్ డిని ఎలిమినేట్ చేసుకుంటే సరిపోతుంది, అంటే సంబంధం లేనటువంటి దానిగా దాన్ని ఎలిమినేట్ చేసుకుంటే సరిపోతుంది. సో అదండి విషయము మొత్తం మీద. సో లైవ్లో కాకుండా రికార్డెడ్ చేసి చెప్తూ ఉన్నాము. సో ఐ హోప్ యూ గెట్ ద పాయింట్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎన్ని మార్క్స్ వచ్చాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. టఫెస్ట్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఎన్ని చేశారో టైంలో వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. ఇది మెయిన్స్ పేపర్ అంటే. నెక్స్ట్ ఇంకొక మెయిన్స్ పేపర్లో మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ ద డే. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.